ప్రభు నామమున మీ అందరికీ వందనాలు. ఈరోజు దేవుని యొక్క వాక్యము, వాగ్దానము. నువ్వు దేనినైనా యోచన చేయగా అది నీకు స్థిరపరచబడును. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని చిత్తంలో వేసే ప్రతి అడుగు స్థిరమైనది. ఆయన ఇచ్చే ప్రణాళిక ఉన్నతమైనది. దేవుని చిత్తానికి లోబడి మనం చేసే ప్రతి ఆలోచనలు, తీర్మానాన్ని ఆయన సఫలం చేస్తారు. దేవునిపై ఆనుకుని మనం వేసే ప్రణాళికలకు ఆయన స్థిరత్వాన్ని, నిశ్చయముగా జయాన్ని దయచేస్తాడు. మన పనులకు దేవునికి అప్పగించినప్పుడు ఆయన మన ప్రణాళికలను నెరవేరుస్తాడు. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, నీ పనుల భారము యెహోవా మీద నుంచుము, అప్పుడు ఆయన నీ ఉద్దేశాల సఫల మగును. భారం ఆయన పైన వేసినప్పుడు విజయం మనదవుతుంది. దేవుడు మన నిర్ణయాలను ఆశీర్వదించి దారి చూపిస్తాడు. నీ మార్గాల మీద వెలుగు ప్రకాశిస్తాడు అన్నట్లుగా ఆయన మన త్రోవలను, చీకటిని తొలగించి, ఆటంకాలను తొలగించి ప్రకాశమైన మార్గంలో నడిపిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ జీవితంలో తీసుకోబోయే నిర్ణయాలను, వేసే ప్రణాళికను దేవుని పాదాల దగ్గర ఉంచినప్పుడు, ఆయన మీద మనం ఆధారపడినప్పుడు ఆయన మనని స్థిరపరుస్తాడు. కాబట్టి మన ఆలోచన అంతా కూడా సఫలపరచాలి అని ఆయన మనని ఆశీర్వదిస్తాడు. మన దేవుని చిత్తానుసారంగా ఆలోచించినప్పుడు ఆయన మన ఆలోచనలన్నిటినీ కూడా సఫలము చేస్తాడు. అందుకే మీరు ఏ ఆలోచన చేస్తున్నారో అది స్థిరపరచాలి అంటే మన యొక్క ప్రణాళిక అంతా దేవుని చిత్తానికి అప్పగిద్దాం. అప్పుడు మన ఆలోచన దేవుడు స్థిరపరుస్తాడు. అట్టి కృప మనందరికీ అనుగ్రహించును గాక. ఈ కొద్ది మాట దేవుడు మన వెనుకల్లో దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం, తల్ల వంచుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, మీ నామానికి వందనాలు. రాత్రంతా కాచి మరొక శ్రేష్టమైన దినాన్ని ఇచ్చారు. వేకుని లేచి మిమ్మల్ని ఆరాధించగలిగాం, మిమ్మల్ని స్తుతించగలిగాం, మీ కృప చూపించగలిగాం. కృపను మేము పొందుకున్నాం తండ్రి, మీ స్తోత్రాలు. ఆయన వాక్యం ద్వారా మాతో మాట్లాడారు. నువ్వు దేన్నైతే ఆలోచన చేస్తావో అది నీకు స్థిరపరచబడిద్ది అన్నారు. మేము చేసే యోచన మీ చిత్తానుసారంగా ఉండి అది స్థిరత్వం కలిగి ఉంటే సహాయం చేయండి. అస్థిరమైన జీవితాలను తీసివేయండి. మీ చిత్తానికి లోబడి మీ కృపను పొందుకుని మా మార్గాలు ప్రకాశించబడే విధంగా మేము జీవించలాగా సహాయం చేయండి. వివాహ దినాలు, పుట్టినరోజులు, అనారోగ్యాలు, ఆర్థిక సమస్యలు, శరీర బలహీనతలు సమస్తమును పేరు పేరున మీ చేతులకు అప్పగిస్తూ వాతావరణాన్ని అనుకూలపరిచి అనేక దేశాల్లో వస్తున్న వరద ముప్పుల నుంచి, భయంకరమైన వాటి నుంచి మమ్ములను, మా దేశాన్ని, రాష్ట్రాన్ని, గ్రామాన్ని కూడా జ్ఞాపకం చేసి మీ కృపలో భద్రపరచమని ప్రార్థన చేస్తున్నాం, నడిచినాం తండ్రి. ఆమేన్.